నమస్తే, వెల్కమ్ టు సస్సీ టీవీ. ప్రపంచంలో ఎక్కువ మంది పేదలు ఉన్న దేశాలివి. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే ఈ 5 దేశాలలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పేదలు ఉన్న టాప్ 5 దేశాలేవో పరిశీలిద్దాం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పేదరికం ఒకటి. టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ భారీ సంఖ్యలో జనాలు పేదరికంలో మగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పేదరికాన్ని జయించడానికి పోరాడుతున్నాయి. ఇందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే ప్రకృతి విపత్తులు, కరువు కాటకాలు, యుద్ధం వంటివి కొన్ని దేశాలలో పేదరికం పెరగడానికి కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పేదలు ఉన్న టాప్ 5 దేశాలేవో ఇప్పుడు చూద్దాం. ఇండోనేషియా. దక్షిణాసియా దేశాలలో ఇండోనేషియా ఒకటి. ఈ దేశంలో పేదలు భారీ స్థాయిలో ఉన్నారు. ఇక్కడ దాదాపు 47 మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు. ఇది ఆ దేశ జనాభాలో 18%తో సమానం. అత్యధిక శాతం పేదలు ఉన్న దేశాల జాబితాలో ఇండోనేషియా 5వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్లో 59 మిలియన్ల మంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఆ దేశ జనాభాలో 29%తో సమానం. ఆర్థిక అస్థిరత, అవినీతి, మౌలిక సదుపాయాల కొరత, ఉగ్రవాదం వంటి కారణాలతో పాక్లో పేదరికం ఏటా పెరుగుతోంది. ఎక్కువ మంది పేదలు ఉన్న దేశాలలో పాకిస్తాన్ 4వ స్థానంలో ఉంది. నైజీరియా. ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఎప్పుడూ కరువు పరిస్థితులు ఉంటాయి. ఈ దేశం పేదరికం పరంగా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. నైజీరియా ఆర్థిక వ్యవస్థలో చమురు నిక్షేపాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయినప్పటికీ అది పేదరికాన్ని తగ్గించడం లేదు. అక్కడ దాదాపు 86 మిలియన్ల మంది ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్నారు. ఇది ఆ దేశ జనాభాలో 43%గా ఉంది. చైనా. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో చైనా ఒకటి. అయితే ఇప్పటికీ డ్రాగన్ కంట్రీలో పేదల జనాభా భారీ స్థాయిలో ఉంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం చైనాలో 134 మిలియన్ల మంది పేదలు ఉన్నారు. ఇది ఆ దేశ జనాభాలో 10%తో సమానం. ఎక్కువ మంది పేదలు ఉన్న దేశాలలో చైనా 2వ స్థానంలో నిలిచింది. భారత్ ప్రపంచంలో అత్యధిక పేదల ప్రజల జనాభాలో ఉన్న దేశాలలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. మన దేశంలో దాదాపు 218 మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు. ఇది మన జనాభాలో 22%. ఆదాయ అసమానతలు, విద్య, వైద్యం అందరికీ సమానంగా అందుబాటులో లేకపోవడం, నిరుద్యోగం వంటి కారణాలతో భారతదేశం పేదల జనాభా ఎక్కువగా ఉన్న దేశాలలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే జనాభా శాతం పోల్చి చూస్తే నైజీరియా 43%, పాకిస్తాన్ 29% వంటి దేశాల కంటే భారత్ మెరుగ్గానే ఉంది. పేదరికానికి కారణాలు. ఈ 5 దేశాలలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయి. భారత్ మినహాయిస్తే మిగతా దేశాలలో పరిపాలనలో అవినీతితో పాటు ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక సేవలు విస్తృతంగా అందుబాటులోకి రాకపోవడంతో పేదరికం ఇప్పటికీ తగ్గడం లేదు. దీంతో ఆర్థికాభివృద్ధి సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు తగ్గడం లేదు. పరిష్కార మార్గాలు. పేదరికం జయించాలంటే ఆయా దేశాలు విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. పేదల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. పేదలు నివసించే ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలి అని నిపుణులు సూచిస్తున్నారు.